ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. అక్షయ్ అనే పాప ఏ వార్డులో ఉంది? రైట్ సైడ్ సెకండ్ రూమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నర్స్, ఒక్క నిమిషం. అక్షయ్ ఈ రూమ్లోనే ఉందా? అవును సార్. ఎలా ఉంది ఇప్పుడు తనకు? ట్రీట్మెంట్ అయింది, ఏ ప్రాబ్లమూ లేదు. అబ్జర్వేషన్లో ఉంది. 1 అవర్లో స్పృహలోకి వస్తుంది. అవని ఎక్కడ? ఏదో పనుందని బయటికి వెళ్ళింది. అరగంటలో వస్తానని చెప్పారు. పాపను చూడొచ్చా? వెళ్ళి చూడండి. థ్యాంక్స్ అండి. ఎదరి కోరియాలకు నింపే చెయ్యే ప్రేమ వాలివో ఇగుంటపై నీకు నాకు మధ్య ఏ జన్మ బంధం ఉందో ఆ రోజు నా ప్రాణం కాపాడావు. చనిపోయిన కూతుర్ని నీలోనే చూసుకుంటున్నాను. ఆ బిడ్డ బ్రతుకుంటుంటే గనుక అచ్చం నీలాగే ఉండేదని నా మనసు కనిపిస్తుంది. అవని వెళ్ళి చాలాసేపైంది, ఇంకా రాలేదు. తొందరగా తనకి నిజం చెప్పేస్తే నా మనసులోని భారం దిగులు అన్నీ తగ్గిపోతాయి. మా బిడ్డ బ్రతికుండుంటే తనతో అమ్మా అని అవని, నాన్న అని నేను పిలిపించుకుంటూ ఉండేవాళ్ళం. అమ్మలాంటి జాతకంతో పుట్టిందంటే అమ్మా నాన్నలు తమ నెత్తి మీద పెట్టుకొని ఉండేవారు. అర్జెంటు పనుందని వెళ్తే ఏమో అనుకున్నాను. నిహారికని తీసుకొచ్చిందేంటి? పాప ప్రాణాలకు ఎటువంటి హాని జరగలేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. అదే జరగరాందేదైనా జరుగుంటే నీ సంగతి చెప్పుండేదాన్ని. అంటే అక్షయ్కు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఇదిగో దీనివల్లనే. ఇదే కావాలని యాక్సిడెంట్ చేసింది. శౌర్యకు అక్షయ్కు మధ్య స్కూల్లో గేమ్స్లో గొడవ జరిగిందంట. అందుకని శౌర్యని సంతృప్తి పరచడం కోసం అక్షయ్ మీద ప్రతాపం చూపించింది. మనస్సు లేని మనిషి, బుద్ధి లేని మనిషి, మానవత్వం లేని మనిషి. ఇప్పుడు నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అక్షయ ట్రీట్మెంట్ అయిన బిల్లుని నువ్వే కట్టాలి. ఈ మాట ఇంటి దగ్గర చెప్పుంటుంటే ఎంత కావాలంటే అంత నీ మోహాన కొట్టుండేదాన్ని. బిల్లు కోసం మాత్రమే నిన్ను తీసుకుని రాలేదు. అక్షయ్కు నువ్వు సారీ చెప్పాలి కూడా. ఏంటి? చెప్పకపోతే యాక్సిడెంట్ చేసినందుకు నీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది.
చిన్నపిల్ల విషయంలో కూడా ఇంత మూర్ఖంగా ఎలా ఉండగలుగుతున్నావు నిహారిక? జరగరందేమైనా జరుగుంటే ఏం చేసుండేదానివి? ఏముంది, దీని కర్మ అని వదిలేసి ఉండేదాన్ని. నిన్ను ఛీ! నిన్ను కొట్టినా పశువుని కొట్టినా ఒక్కటే. పశువైనా మాట వింటుంది. మేడం, మీరు కూడా వచ్చారా సార్? నీకేం కాలేదు తల్లి, తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు. నువ్వెంతో మందికి సహాయం చేస్తుంటావు కదా, నీకేమవుతుంది? ఏమీ కాదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన డెవల్ని తీసుకునొచ్చాను చూడు. ఏయ్, అక్షయ్కి సారీ చెప్పు. ఏంటలా గుడ్లు మిటకరించి చూస్తున్నావు? చెప్పు. వద్దులేండి మేడం. చెప్పాలమ్మా. అవునక్షయ, అప్పుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధొస్తుంది. రా. చూడండి, మీరు నన్ను క్షమించమని అడగడం వలన నేను తృప్తి చెందుతానని అనుకోకండి. చిన్న పిల్లల మీద పగను సాధించాలని అనుకోకుండా పెద్ద మనసు చేసుకుంటే అప్పుడు ఆనందపడతాను. అయినా నేను మీకు ఏమంత అన్యాయం చేశానండి? తప్పు కదా? చిన్న పిల్లైనా ఎంత గొప్పగా ఆలోచించిందో చూడు. పద్ధతుల గురించి మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళి బిల్లు కొడతాను. ఏయ్, నేను వస్తానుండు. డాక్టర్తో మాట్లాడాలి. అక్షయ, నీకిలా జరిగిందని అవని చెప్పింది. అందుకే నిన్ను చూడాలని వెంటనే వచ్చేశాను. ఓ, అయితే మేడం మీ ఫోన్ మీకు ఇచ్చేసిందనమాట. అదే సార్, ఆ రోజు మీరు మేడం కార్లో వచ్చిన రోజున మీ ఫోన్ పడిపోయింది, నాకు దొరికింది. అవని మేడంకి ఇస్తే మీకు ఇచ్చేస్తానన్నారు. మీరిద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తారంట కదా? మీ దగ్గరున్నది నా మొబైల్, మీకు దొరికింది. మీ పేరేంటి? సిరికరండి. మీ ఫోన్ ఇవ్వాలి అనిపించడం లేదు. అమ్మా అవని, ఇన్ని రోజులు నా మొబైల్ నీ దగ్గరుంచుకొని నాటకాలు ఆడతావా? నీ సంగతి చెప్తాను. ఏం ఆలోచిస్తున్నారు సార్? అబ్బే, ఏం లేదు. మేడం మీ ఫోన్ ఇచ్చిందా? ఆహా, ఇచ్చేసింది. మేడం చాలా మంచిది కదా సార్? అవును తల్లి, తన మంచితనం అందరికీ రాదు. అంత గొప్పతనం ఇప్పుడు నీలో చూస్తున్నాను. నిహారిక బయటికి వెళ్ళిపోయింది. అవని డాక్టర్ రూమ్ నుంచి తొందరగా బయటికి వస్తే అవనికి చెప్పాల్సింది చెప్పేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. ఇక మేము పాపని తీసుకుని బయలుదేరుతాము. ఓకే అండి. ఓకే. ఇందాక నేను అవని స్కూటీ మీద నుంచి దిగినప్పుడు నువ్వు నన్ను చూసి దొంగలా దాక్కోవడం నేను చూశాను.
రాధికకు ఒళ్ళంతా కళ్ళని నా గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అర్థమైందా? అవని వెంట పడుతున్నావేంటి? అవనికి ఏం చెప్పాలని తాపత్రయపడుతున్నా? అది అవని కూతురు నా వల్ల చనిపోయిందని చెప్పాలనుకుంటున్నావా? లేదండి. తప్పు చేశాను, అందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న భావం నీ మొహంలో కనబడుతుంది. అబ్బే, అలాంటిదేం లేదు. లేనప్పుడు అవనిని చూసి భయపడి దాక్కోవాల్సింది పోయి ఎగేసుకుంటూ ఎందుకు వెళ్తున్నావు? అది ఒక నిజం భూస్థాపితం అయిపోయి 5 సంవత్సరాలు దాటిపోయింది. ఆ నిజం ఖనిజంలా భూమిలోనే ఉండిపోని. తవ్వి తీయాలని చూడకు, నీకు సమాధి తవ్వించాల్సొస్తుంది. అవని బిడ్డను చంపడానికి నీకు డబ్బులిచ్చాను. నువ్వు నిజం చెప్తే నిన్ను చంపడానికి వేరే వాళ్ళకి డబ్బిస్తాను. అంతే తేడా. నాకు అడ్డం అనుకుంటే ఎవరినైనా లేపడానికి వెనకాడను. అవనికి ఏ రోజైనా నిజం తెలిసింది అంటే అది నీ వల్లనే. అప్పుడు నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు. ఇంకోసారి పాప జోలికి వచ్చావంటే వేరే లెవెల్లో ఉంటుంది. మొత్తానికి ఈ పాప విషయంలో ఇద్దరూ చాలా కేరింగ్గా ఉన్నారు. ఏదో సొంత కూతురైనట్టు. ఈ పిల్లనడ్డం పెట్టుకొని ఇద్దరు చెట్టపట్టలేసుకుని తిరుగుతున్నారన్నమాట. ఇలాంటి వాళ్ళతో మాటలు అనవసరం. మనం అక్షయ్ని వాళ్ళింటి దగ్గర దించొద్దాం. మరి నా స్కూటీ? తర్వాత వచ్చి తీసుకుందాంలే. ఏయ్, మేము అక్షయ్ని వాళ్ళింటి దగ్గర దించడానికి వెళ్తున్నాం. నువ్వు ఏ ఆటోనో క్యాబ్నో నీ మొగుడ్నో పిలుచుకో. అవసరం తీరిపోయింది కదా, అందుకే నువ్వు ఏదైనా మాట్లాడతావు. అవసరం తీరిపోవడానికి నువ్వేం హాస్పిటల్ బిల్లు లక్షలు కట్టలేదు. ఆ 3-4 వేలు మేం కూడా కట్టగలం. నీతో సారీ చెప్పించడానికి మాత్రమే నిన్ను తీసుకునొచ్చాను. అక్షయ దయ వల్ల తప్పించుకున్నా. ఇంకా డిస్కషన్స్ అనవసరం. వెళ్దాం, పదం పదం పద. నేను ఏం చేద్దామనుకున్నా తిరగది నా మెడకు చుట్టుకుంటుంది. అయినా నేనిక్కడికి రావడం వలన మంచి జరిగింది. ఆ మీరాకి వార్నింగ్ ఇచ్చి భయపెట్టాను. లేదంటే అది నిజం చెప్పడానికి ప్రిపేర్ అయిపోయింది. నేనిచ్చిన దమ్కి దానికి ఎప్పటికీ గుర్తుంటుంది. ఏదో రోజున నేనైతే నిజం బయట పెట్టక తప్పదు. నా మొబైల్ నీ దగ్గర దాచుకొని నాతో ఆడుకుంటావా? నేను నీతో ఎలా ఆడుకుంటానో చూడు. పదమ్మా. శాంత, అక్షయ్ ఇంకా ఇంటికి రాలేదేంటి? రాకపోతే మంచిదేగా, దరిద్రం వదిలిపోతుంది. దేవుణ్ణి నీకు ఒక్క బిడ్డనే అనుగ్రహించాడు. మరో బిడ్డగా అక్షయ్ని స్వీకరించమ్మా. అంతా మంచే జరుగుతుంది. మీ అమ్మ ఏమంటుందో చూడండి. ఏం మాట్లాడరేంటి?
ఎందుకమ్మా అలా దెప్పి పొడుస్తావు? అనుగ్రహించకపోవడం కాదు, నా సంపాదన నా సంసారానికి సరిపోదని సరిపెట్టుకోవడం. అక్షయ్ని ఎవరో తీసుకొస్తున్నారు. అక్షయ ఏమైందమ్మా? తలకి దెబ్బేంటమ్మా? కంగారు పడకండి. నేను మీ మనవరాలు నా బండిలో వస్తుండగా చిన్న యాక్సిడెంట్ అయింది. అయినా ఇది ఇంటి పట్టునుండకుండా ఎప్పుడు ఊర్ల మీద షికార్లు చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆ గుడికి పోతూ ఉంటుంది. ఇంటికొచ్చే వరకు మాకు టెన్షన్. మొన్న అక్షయ్ వల్ల నేను పడిపోయాను. ఇప్పుడు అక్షయకు దెబ్బ తగిలింది, సరిపోయింది. అక్షయ్ మీద పెద్దవాళ్లకున్న ప్రేమ, కేరింగ్ వీళ్లకు లేనట్టు వీళ్ళ మాటల్ని బట్టి కనబడుతుంది. చిన్నపిల్ల మీద చాడీలు చెప్పింది చాలు, ఇంకాపండి. దారిలో వదిలేయకుండా మా ఇంటి వరకు తీసుకొచ్చారు. మీ మంచి మనసును చాటుకున్నారమ్మా. మాకంటే మంచి మనసు మీ మనవరాలదండి. నన్ను ఎద్దు దాడి నుంచి కాపాడింది. నాకు కూడా చాలా విచిత్రంగా పరిచయం అయింది. మీ మనవరాలికి పెద్దరికం అప్పుడే వచ్చేసింది. ఈ కొన్ని నిమిషాల్లోనే నాకు అర్థమైంది ఏంటంటే అక్షయ్కి ఇంట్లో గిట్టని వారు కొందరున్నారని. అక్షయ గురించి నాకు తెలిసినంత వరకు చెప్తాను, వినండి. ఈ పాప ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అదృష్టం చేసుకున్నట్టు. ఏ ఇంటి పొయ్యి ఎంత కాలుతుందో ఆ ఇంటి వారికే తెలుస్తుంది అని అంటారు. మీరేదేదో మాట్లాడకండి. మా కొడుకు కోడలు బాబు. కోడలికి నాలుక పెద్దది, కొడుక్కి నాలుకే లేదు. బయటి వాళ్ళ ముందు ఏంటి నాన్న ఆ మాటలు? మీ వాళ్ళకంత జ్ఞానమే ఉంటే మన బతుకులు ఇలా ఎందుకుంటాయి? వాళ్ళ మాటలకేం గాని మీరు కూర్చోండి. మీరు కూర్చోబెట్టి కాఫీలు అడిగితే కష్టం. నాకు బోల్డ్ అన్ని పనులున్నాయి. పర్వాలేదులేండి. పాపని డ్రాప్ చేసి వెళ్దామని వచ్చాం. బయలుదేరతాం. మీ మనవరాలు మాత్రం చదువుల్లో ఫస్ట్ వస్తుందండి. ఎందుకంటే తన పద్ధతులు, జ్ఞానం అన్నీ ఎంతో ఎత్తులో ఉన్నాయి. ఇంతకీ నువ్వేం చదువుతున్నావు అక్షయ? ఈ పుస్తకాలన్నీ చదువుతాను. అక్షయ్ ఇప్పటి వరకు స్కూల్కి వెళ్ళలేదు. ఎప్పుడూ నా పుస్తకాలు చదువుతూ ఉంటుంది. స్కూల్కి వెళ్లకుండానే ఇంత సంస్కారం, ఇంత మేధస్సా? గ్రేట్. మీరింతవరకు స్కూల్లో ఎందుకు జాయిన్ చేయలేదో మీ ఇంటి పరిస్థితుల్ని బట్టి నేను అర్థం చేసుకోగలను. అక్షయ విషయంలో మీకేదైనా అవసరమైతే నన్ను అడగండి. అవునండి, అక్షయ్ విషయంలో ఎలాంటి సహాయం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక మేం బయలుదేరతామండి. మంచిదండి. బాయ్ అక్షయ. బాయ్. ఒక్క నిమిషం ఆగండి. మీకు నా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను. రేయ్, నువ్వు లోపలికొచ్చి చదువుకోరా. పద రా, పదండి పదండి. రుద్రా, రుద్రా, దీనికి రుద్రా అని పేరు పెట్టుకున్నాను. ఆ రోజు దీనిని నువ్వే కాపాడావు కదా, నాకు గుర్తుంది.
అక్షయ మీ ఇద్దరు గుడ్ ఫ్రెండ్సా? అవును సార్.